హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలాస్య మహారుచులు. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు మన ఛానల్లో మరొక మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వచ్చాను. అదేంటంటే మటన్ బిర్యానీ. ఎమ్మి ఎమ్మి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా చేసుకుంటే ఈజీగా చేసుకోవచ్చు. ప్రిపేర్ వచ్చి చేసి చూపిస్తా. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రిపేర్ వచ్చేసి ఫస్ట్ ఆనియన్ ఫ్రై చేసుకోవాలి మ్యాగ్నేట్ కోసం. మ్యాగ్నేట్లో కూడా ఈ ఆనియన్స్ని ఫ్రై చేసుకొని వేసుకోవాలి, చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి. ఫస్ట్ ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో ఈ కట్ చేసుకున్న ఆనియన్ని ఇలా చేత్తోని ఒక్కొక్కటి జాయింట్ లేకుండా విడగొట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే మాడిపోతాయి ఇవి వచ్చేసి. ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇలా అయ్యాయి చూడండి. ఆ తర్వాత 1 kg మటన్ అండి. 1 kg మటన్కి గ్రీన్ చిల్లీ, పుదీనా, కొత్తిమీర, 1 లెమన్, ధనియా పౌడర్, యాడ్ టేస్ట్ టు సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, తర్వాత ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్. ప్రిపేర్ వచ్చేసి ఫస్ట్ కారం టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి. నేనైతే కేజీ క్వాంటిటీకి చెప్తున్నా. ఆ తర్వాత టేస్ట్ టు సాల్ట్ కేజీకి తగ్గట్టు వేసుకుంటున్నా. మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటే దాని తగ్గట్టు వేసుకోండి. ఆ తర్వాత ధనియా పౌడర్ ఒక 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి ఒక 5-6, ఆ తర్వాత కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకున్న తర్వాత ఈ లెమన్ని జ్యూస్ని ఇందులో పిండుకోవాలి. లెమన్ పిండుకుంటే ముక్క సాఫ్ట్గా జ్యూసీగా బాగుంటుంది, గట్టిగా చాలా బాగుంటుంది. నిమ్మకాయ ఫ్లేవర్తో చేసుకుంటే ఇలా నిమ్మకాయను రసం పిండుకున్న తర్వాత అందులో ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇలా నలుముకొని వేసుకోవాలి. దాంట్లో కనిపించవు మనకు. నలుముకొని వేసుకుంటే ఆనియన్ దాంట్లోనే మిక్స్ అయిపోతాయి, ఫ్రై అయిపోతాయి. చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి. ఇలా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మంచిగా మిక్స్ చేసుకొని మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. అప్పుడే వెంటనే చేసుకోవచ్చు, లేక ఒక 3-4 అవర్స్ ఆగైనా కూడా చేసుకోవచ్చు, లేకపోతే ఒక 1 అవర్ 1/2 అవర్ తర్వాత కూడా చేసుకోవచ్చు. మిక్స్ అయిన తర్వాత 1/2 కప్ పెరుగు వేసుకోవాలి. ఫస్ట్ పెరుగు వేసుకుంటే ముక్క చప్పగా ఉంటుంది. ఇలా ఒక 5 మినిట్స్ తర్వాత అది మిక్స్ చేసుకున్న 5 మినిట్స్ తర్వాత కర్డ్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ వేసుకోవాలి. ఆ ఆయిల్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత నేను 1 kg రైస్ కడిగి పెట్టుకున్నాను. ఒక 1/2 అవర్ సరిపోతుంది రైస్. మళ్ళీ ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. బిర్యానీకి స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. ఫస్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో గరం మసాలాలు వేసుకోవాలి. ఏవైతే మీ దగ్గర ఉంటాయో ఆ గరం మసాలాలు వేసుకున్నాం. ఓకే, అన్నీ వేయాలని ఏమీ లేదు. ఆ తర్వాత ఒక 2-3 గ్రీన్ చిల్లీ, ఒక ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అందులో పుదీనా, సాల్ట్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటే ఆనియన్ మంచిగా ఫ్రై అవుతాయి అన్నట్టు. ఆ తర్వాత ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు 1 టేబుల్ స్పూన్ అందులో వేసుకున్నాం కాబట్టి కొంచెం తగ్గించి వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్.
ఇలా వేసుకొని ఫ్రై అయిన తర్వాత అందులో ఈ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న మటన్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది. ఇలా చేసుకుంటే ఈజీగా చేసుకోవచ్చు. ఇంట్లో ఉండే ఐటమ్స్తో కూడా చేసుకోవచ్చు. మనకేం భయపడాల్సిన అవసరమే లేదు. మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ చేయడం రాదు అనే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ అలా కాకుండా ఇలా ట్రై చేయండి. ఈజీగా చేసుకోవచ్చు. ఈజీ ప్రాసెస్ అండి. ఇలా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. హై ఫ్లేమ్లో పెట్టాలి కొద్దిసేపు. ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో, హై టు మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా మంచిగా దాంట్లోనే ఈసారి వచ్చేసిందంటే ఎంత యమ్మీగా కనబడుతుంది చూడండి. మటన్ వచ్చేసి చాలా బాగుంటుంది. చాలా బాగుంది టేస్ట్ వచ్చేసి. ఆ తర్వాత మనం రైస్ని ప్రిపేర్ చేసుకుందాం. కర్రీ కొంచెం ఉడికిన తర్వాత రైస్ని ప్రిపేర్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందాక మనం ఆయిల్ ఫ్రై చేసాం కదా, ఆనియన్స్ ఫ్రై చేసాం కదా, ఆ ఆయిల్ని వేసేసుకున్నాను. ఆ తర్వాత గరం మసాలాలు, మిరియాలు, దాల్చిన చెక్క, సాజీరా, బిర్యానీ ఆకు, యాలకు ఇవన్నీ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత 2-3 పచ్చిమిర్చి, ఆ తర్వాత కొంచెం పుదీనా, ఆ తర్వాత అందులో వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో వాటర్ వేసేసుకోవాలి. వాటర్ వేసేసుకొని అందులో సాల్ట్ వేసుకోవాలి. టేస్ట్ టు సాల్ట్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. రైస్కు టేస్ట్ పడుతుంది కాబట్టి ఎక్కువ అంటే మరి ఎక్కువ వేయకండి. టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. 1/2 కేజీయా, కేజీయా, 2 కేజీయా రైస్ దాన్ని బట్టి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఎసరు వచ్చే వరకు ఆగాలి. ఆ లోపు మటన్ రెడీ అయిపోతుంది. చూడండి, ఇలా ఆయిల్ పైకి వచ్చిందంటే మటన్ రెడీ అయిపోయినట్టే లెక్క. కానీ పీస్ ఉడికిందో లేదో చూసుకోవాలి మనం. అలా అయితేనే అయినట్టు మనకు. చాలా బాగుంది టేస్ట్ వచ్చేసి. ఇలా చేసుకోండి మీరు కూడా. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మగ్గనివ్వాలి కొద్దిసేపు. ఆ తర్వాత ఎసరు బాయిల్ వచ్చేసింది, బాయిల్ అయిపోయింది. ఆ తర్వాత ఈ కడిగి పెట్టుకున్న రైస్ని నీళ్ళు వంపుకొని అందులో వేసుకోవాలి. ఎసరులో ఇలా వంపుకున్న తర్వాత అందులో ఈ రైస్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇలా చేసుకోవచ్చు. డైరెక్ట్ మనం పోపులోనే బియ్యం వేసుకొని డైరెక్ట్ వాటర్ పోసుకొని అలా కూడా చేసుకోవచ్చు. అలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు. ఎలా కంఫర్ట్ ఉన్న వాళ్ళు అలా చేసుకోండి. నేనైతే ఇలా చేశాను. ఒకసారి మిక్స్ చేసుకోవాలి. రైస్ వేసిన తర్వాత మిక్స్ చేసుకోవాలి. ఇలా వేస్తే రైస్ పొడి పొడిగా వస్తుంది. మూత పెట్టుకోవాలి. మటన్ చూడండి ఎంత జ్యూసీగా, ఎంత టేస్టీగా. స్మెల్ అయితే అదిరిపోయిందండి. బిర్యానీ స్మెల్ చాలా బాగుంది. మనం హోటల్లో తెప్పించుకొని తినకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా 1 కేజీ మటన్ అయితే, 1 కేజీ రైస్ అయితే ఒక 7-8 మెంబర్స్ ఈజీగా తినేయొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. మటన్ బిర్యానీ అయినా, చికెన్ బిర్యానీ అయినా. బయట తెచ్చుకోకండి, ఇంట్లోనే చేసుకోండి. ఇలా యమ్మీగా టేస్టీగా చాలా బాగుంటుంది. రైస్ ఒక 60-70% ఉడకాలి. అప్పుడే తీసేయాలి. మరీ ఎక్కువగా ఉడకనియద్దు, మెత్తగా అయిపోతుంది రైస్ వచ్చేసి. రైస్ను వేరే బౌల్లోకి తీసుకుంటున్నాను నేను. ఇలా గరిటెతో తీసుకున్న తర్వాత మొత్తం రైస్ని తీసేసుకోవాలి.
ఇప్పుడు మటన్ రెడీ అయిపోయింది, రైస్ కూడా రెడీ అయిపోయింది. ఒక పెద్ద బౌల్లో, ఫ్రీగా ఉన్న బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు మనం వాటిని ఇలా నెయ్యి బౌల్కి అప్లై చేసుకుంటున్నా, ఈ గిన్నెకి నెయ్యిని అప్లై చేసుకుంటున్నా. ఆ తర్వాత ఇందులో మనం ఇప్పుడు మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి మనము లేయర్స్లా పెట్టుకోవాలి. తర్వాత దమ్కి పెట్టేసుకోవాలి, గాలిపోకుండా పెట్టేసుకోవాలి. ఇలా ఫస్ట్ రైస్ని 60% ఉడికిన రైస్ని ఇందులో వేసుకోవాలి. ఇలా మొత్తం వేసేసుకోవాలి. ఇలా ఒక లేయర్లా మంచిగా ఇలా అనుకొని వేసేసుకోవాలి. అలా అనుకున్న తర్వాత అందులో ఇలా రైస్ వేసుకున్న తర్వాత మనం ఈ వండిన మటన్ని కూడా ఇలా లేయర్లా వేసుకోవాలి. కిందికి ఎక్కువ పీసెస్ వేయకూడదు, లైట్గా వేసుకోవాలి. ఎక్కువగా సూప్ లాంటిది వేసుకోవాలి కిందర. ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది, ఫ్లేవర్ వచ్చేస్తుంది రైస్కి, బిర్యానీకి వచ్చేసి. ఇలా వేసుకున్న తర్వాత అందులో ఇప్పుడు దానిపై మనము ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ రైస్ వేసుకోవాలి. సేమ్ ప్రాసెస్. ఇలా రైస్ వేసుకున్న తర్వాత మళ్ళీ మటన్ వేసుకోవాలి. ఈ పైన ఎక్కువగా వేసుకోవాలి, మటన్ వచ్చేసి ఎక్కువగా వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి నాకు కామెంట్స్ సెక్షన్లో మీ యొక్క ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. ఇలా మొత్తం వేసేసుకుంటాను నేను. ఇంకా రైస్ కొంచెమే ఉంది కదా అనేసి. చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి. మీరు కూడా ట్రై చేయండి. ఎమ్మి మటన్ బిర్యానీ రెడీ. మనం ఇప్పుడు దీన్ని దమ్ పెట్టేసుకుందాం. చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి. మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఒక లైక్ ఇవ్వండి, చూసిన వాళ్ళు లైక్ ఇవ్వండి. ఒక్కరు కూడా లైక్ ఇవ్వట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి చూసేవాళ్ళు లైక్ ఇవ్వండి, తప్పకుండా మర్చిపోకండి ప్లీజ్. ఆ తర్వాత ఇలా ఆ రైస్ను వేసేసుకున్నాను. దానిపై మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని, ఆ తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని, ఆ తర్వాత కొంచెం ఫుడ్ కలర్ అయితే వేసేసుకున్నాను. ఫుడ్ కలర్ వేసేసుకొని ఇలా కలర్ఫుల్గా కనిపిస్తుంది మటన్ బిర్యానీ వచ్చేసి. చాలా బాగుంది టేస్ట్ వచ్చేసి. మీరు కూడా ట్రై చేయండి. ఇలా మూత పెట్టేసుకొని గాలిపోకుండా మంచిగా టైట్గా ఉన్న మూతను పెట్టుకొని దానిపైన ఏదైనా బరువు పెట్టుకోవాలి. ఇలా కొద్దిసేపు ఒక 10 minutes ఇలా కుక్ అవ్వనివ్వాలి. ఆ తర్వాత దీనిపై బరువు పెట్టేసుకోవాలి. లోపలికి పిండి పెట్టుకోవచ్చు, కానీ పిండి వేస్ట్ ఎందుకు ఖరాబ్ చేయడం అనేసి ఇలా ఏదంటే అది పెట్టుకోవచ్చు బరువు. నేనైతే ఇలా పెట్టుకున్నాను. కుక్ అయిపోయింది. మటన్ బిర్యానీ రెడీ. ఎమ్మి మటన్ బిర్యానీ రెడీ. సూపర్ ఎమ్మి టేస్టీతో చాలా బాగుంటుంది. ఎంత బాగా వచ్చిందో చూడండి. పొడిగా రైస్ చాలా బాగుంది. టేస్ట్ వచ్చేసి పీసెస్ కూడా చాలా బాగా ఉడికిపోయాయి. మటన్ ఉడకదు అంటారు కానీ చాలా బాగా ఉడికిపోయింది, స్మూత్గా సాఫ్ట్గా. ఇలా ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నా ఇప్పుడు నేనైతే. పిల్లలైతే అస్సలే ఆగట్లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ మై ఛానల్. నేనైతే ప్లేట్ని ఇలా చేసి